దేశంలో హిందువుల్ని ఏమన్నా సరే పడుంటారు, ఏదైనా పెద్ద ప్రాబ్లం లేదు. కాబట్టి మిగతా వాళ్ళని కన్విన్స్ చేసుకుంటే చాలు. వాళ్ళు 30% మంది ఒకటైతే హిందువులు 10 మందిగా విడిపోతారు. కులాల వారీగా విడిపోతారు, పార్టీల వారీగా విడిపోతారు, వర్గాల వారీగా విడిపోతారు, వర్ణాల వారీగా విడిపోతారు. ఎవరికి వాళ్ళు తన్నుకు చస్తారు. కాబట్టి 30 మందిని కనుక మనం బలంగా తయారు చేసుకుంటే చాలు, అది ముస్లిం క్రైస్తవుల్ని తయారు చేసుకుంటే చాలు అన్నటువంటి కాంగ్రెస్ ఫార్ములాలో భాగంగానే ఒకటి ఇంతకాలం నడుపుకుంటూ వచ్చారు. దానికి తోడు ఎస్సీ ఎస్టీ హిందువుల్ని చీల్చి వాళ్ళల్లో మత మార్పిడులకి పెంచి వాళ్ళని కూడా అటు పక్కకి తీసుకెళ్ళి తద్వారా భారీ ఓట్ బ్యాంకులతో బ్రతికేసింది. అయితే ఈ మధ్యకాలం ప్రజల ఆలోచనలో వచ్చిన మార్పు కారణంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి దీన్ని దెబ్బతీయడం కోసం అని చెప్పేసి హిందుత్వాన్ని దారుణంగా అవమానిస్తూ ఎప్పటికప్పుడు హిందుత్వం అనేటటువంటి దాన్ని దేశద్రోహం కింద, హిందుత్వం అంటే తప్పు కిందన, హిందుత్వాన్ని మాట్లాడితే కనుక అదొక లించింగ్ కిందన చూపించేటటువంటి దుర్మార్గపు వ్యవహారం నడుస్తుంది. ఇది పతాక స్థాయికి చేరి పరాకాష్ఠకి చేరింది. ఏంటంటే జై శ్రీరామ్ అంటే కనుక అది రెచ్చగొట్టుడు చర్య అంటూ కోర్టులో అఫిడవిట్లు వేసినటువంటి మమతా బెనర్జీలోనూ లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలది చూసాం. అయితే జై శ్రీరామ్ అంటానికి మాత్రం వీళ్ళ మనసొప్పదు, లేదా అది వ్యతిరేకంగా కనిపిస్తుంది. కానీ ఉత్తరాఖండ్ కాంగ్రెస్ లీడర్ యశ్పాల్ ఆర్యా గారికి మాత్రం జై ఇస్లాం అని మాత్రం అంటాడట. తాజాగా అయ్యగారు ఇచ్చినటువంటి సరికొత్తదైనటువంటి నినాదం జై శ్రీరామ్కి ప్రత్యామ్నాయంగా ముస్లిం ఓట్లని బుజ్జగించడం కోసం కొత్త నినాదాన్ని తెర మీదకి తీసుకొచ్చాడనమాట.